హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష గారు. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శిరీష గారు. అండ్ నా ముందు వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. అది నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నా సింపుల్ శారీ కలెక్షన్స్ అనమాట. నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ మీకైతే చూపిస్తున్నాను. నేనైతే శారీస్కి అయితే నేను ఎక్కువ కాస్ట్ అనేది పెట్టను. ఎందుకంటే మ్యాక్సిమం మేము డ్రెసెస్‌తోనే ఉంటాం కాబట్టి, శారీస్ ఉండాలి అంటే ఉంటది. అంటే రీజనబుల్ ప్రైస్‌లో ఉండాలి. బట్ శారీ కొంచెం యూనిక్‌గా ఉండాలి. మనం ఆ శారీలో బాగా కనిపియాలి. అదంతా నేను బేస్ చేసుకొనైతే నేను శారీస్ అయితే కొనుక్కుంటాను. స్టార్టింగ్‌లో అయితే శారీస్ ఎలా సెలెక్ట్ చేయాలి అవన్నీ ఏం తెలీదు. మీకు గుర్తుందో లేదో మూవీస్ శారీస్ అని అమ్మేవారు. 'రుద్రమ్మ' శారీ అనంగానే ఓకే. మూవీలో శారీయా అని అలా కొనుక్కునేదాన్నిక. ఇప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ నాలెడ్జ్ తెచ్చేసుకున్నాననమాట శారీస్ పైన. ఏది బావుంది? దేనికి ఎంత కాస్ట్ పెట్టొచ్చు? దీనికి ఎంత కాస్ట్ పెట్టకూడదు? ఎవ్రీథింగ్ నేనైతే ఇప్పుడు మొత్తం నేను తెలుసుకోనున్నాను. అయితే నేను శారీస్‌కి పెద్ద కాస్ట్ పెట్టను. మాక్సిమం వచ్చేసి 2,000 లోపలే. 2,000 లోపలే అన్నీ కొనుక్కుంటాను. అండ్ ఒక్క సారీ ఓన్లీ 3,000ది. అంటే ఇంక మిగతావన్నీ 1,200, 1,600, 1,600 ఇంకా చెప్పాలంటే 250 సారీ కూడా ఉంది నా దగ్గర. చూపిస్తాను నేను నీకు. 500, 600 అలా. అలా కొనుక్కుంటూ ఉంటాననమాట. అండ్ నేనిప్పుడు వేసుకునిందయితే మీకు ఫుల్‌గా కనిపియదు. ఇది కూడా శారీయేను. 2 ఇన్ 1 శారీ లాగా అనమాట. నేనైతే షార్ట్ అప్‌లోడ్ చేస్తున్నాను. గో అండ్ వాచ్ ఇట్. ఇవైతే చాలా యూజ్‌ఫుల్ మనకి. 1 మినిట్‌లో కట్టేసుకొని అట్లా ఎళ్ళిపోవచ్చు. సో, ఇది కూడా ఒక మోడర్న్ ఉండాలి అన్నట్టు నేను కొనుక్కున్నాను. ఇప్పుడైతే మనము మీజోలోకైతే ఎళ్ళిపోదాము. సారీ, నేను సెలెక్ట్ చేయలేదు. మా మమ్మీ సెలెక్ట్ చేసింది నా కోసం. మా అక్క గాని షాపింగ్ ఎళ్లారంటే నాకు ఒక సారీ బావుంది అంటే ఇప్పుడు ఇది గద్వాల్ ఎళ్ళున్నారు. అప్పుడు నాకు ఇలా ఒక సారీ తీసిచ్చారండి. సారీ అంతా మొత్తం ఇలానే ఉంటది. బోర్డర్ ఏమో వస్తది. అండ్ ఓవర్ ఇట్. ఈ విధంగా ఉందో వస్తువు. స్మూత్‌గా ఉండాలి. అప్పుడు మనం కుచ్చుకోవద్దు, ఏం కావద్దు. మనం షర్ట్ వేసుకోవాలంటే అది స్మూత్‌గుండాలి, ఇచ్చుకోవద్దు, ఉబ్బుకోకూడదు. ఇన్ని ఉండేవన్నమాట మనకప్పుడు కండిషన్స్ శారీ కట్టాలి అంటే. సో, అప్పుడు ఇలాంటి శారీస్ ఏదో ఒకటి ఇళ్ళకి అన్నట్టు ఇలా తెచ్చేవారనమాట. అండ్ ఇప్పుడు ఈ శారీ నేనైతే మా మమ్మీకి ఇచ్చేసాను. హ్యాండ్స్‌లే ఉమ్ము అంటాం కదా! సో, ఇలా వస్తుంది. ఈ బార్డర్ సింపుల్ ఈ ఇచ్చేయమనమాట శారీస్ అని. మా మెమోరీస్ అని చెప్పి అలానే పెట్టుకునే ఉంటామనమాట. అందరి ఇంట్లో కొత్తవొస్తున్నాయి అంటే పాతవి ఇలా ఇచ్చేస్తా ఉంటారు. మనం వేసుకోవట్లేదు కదా అని. బట్ మా ఇంట్లో అలా కాదనమాట. ఇది అప్పుడు సారీ, ఆమె అప్పుడు తీసుకునింది, అక్కడ తీసుకునింది అని చెప్పి అదే పనిగా అసలు ఇవ్వరు. నాకు కూడా అసలు మనసు రాదు. సో, చూడండి 10 ఇయర్స్ బ్యాక్ శారీ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి అప్పట్లోనే 10 ఇయర్స్ అని చెప్పను. కొంచెం నాకు ఏమంటారు సెలక్షన్ వచ్చినప్పటి నుంచి ఇలా తీసుకున్నాను. ఇది 2 కలర్స్ అంటారు కదా! సారీ. యాహ్! బ్లాక్ అండ్ ఆరెంజ్. బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇలా ఇది బార్డర్ కనిపిస్తుందా? సో, ఇలా ఇది అప్పుడు నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పుడు కొనుక్కున్న సారీ అనమాట. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పేసేయండి. నేను మీకు 250 సారీ చూపిస్తా అన్నాను కదా! చూడండి. టుంటటాయ్ ఏముండదు. జస్ట్ గోల్డ్ కలర్ శారీ. ఇది ఇలా మధ్యలో చమ్కీ ఒక ఉంటుంది. 250 శారీ కూడా నేను కొనుక్కునేదాన్ననమాట. ఇంక ఏం ప్లెయిన్ మరీ ఘోరంగా ఉండది అని చెప్పి మేమైతే ఇలా లేసేస్తున్నామనమాట బోర్డర్‌కి. అండ్ ఈ హ్యాంగింగ్స్ చూడండి 250 శారీ. ఇంకా పెట్టుకోనున్నాను నేనే. కట్టింది మొత్తం రేర్‌లీ 2 to 3 టైమ్స్ కట్టింటా అంతే. యాక్చువల్‌గా దీన్ని డ్రెస్ చేయాలి అని నా ప్లానింగ్. ఏమవుతదో చూద్దాం. ఇది జస్ట్ ఇలా వస్తుంది మధ్య మధ్యలో శారీకి. ఇది బార్డర్ అంతే. 250 శారీ తక్కువకి మనం కొనుక్కున్నాం నాకు ఆనందం అన్నమాట. ఆహ్, ఎలా ఉందో కామెంట్‌లో చెప్పేసేయండి. 250 శారీస్ మీరు కొనేవాళ్ళా? ఇది సాలరీ. ఇది కిందకొస్తుంది ఇట్లా. ఇది మొత్తం శారీ ఇన్వర్టర్. అంతా ప్లెయినే. జస్ట్ నాకొక లైట్ ప్యారెట్ గ్రీన్‌లో శారీ కావాలి అని చెప్పి నేను ఇది కొనుక్కున్నానన్నమాట. పైనకేందంటే జస్ట్ బార్డర్ ఇలా వస్తుందనమాట అంతే ఈ శారీకి.
ఈ శారీ అయితే లైక్ కామెడీ. ఆఫర్స్ వస్తాయి కదా మనకి 1000కి 3 సారీ 1000 కాదు 999కి 3 శారీస్ అంటారు కదా! లైక్ నెల్లూరో బెంగుళూరో నాకు గుర్తులేదు. సో, ఇలా ప్లెయిన్ శారీస్ అనమాట. ఇలా జస్ట్ ఇలా బార్డర్ వస్తుంది. ఇంకా శారీ అంతా ప్లెయినేను. జస్ట్ బార్డర్ ఇలా చాలా పెద్దగా వస్తుంది. ఏమో లైక్ 2 కలర్స్ బాగా నచ్చాయనమాట. సో, ఏమంటారు ఇది నాకు సేతక్ కలర్ అనమాట. స్కై బ్లూ అనేది నా ప్రతి కలర్. ఇంకొకటి రెడ్‌లో దొరికింది. ఆ శారీ ఎక్కడుందో తెలీదు. అండ్ ఇంకొకటి ఎంత సేపు వెతికినా కనిపించదనమాట. మీకు కూడా ఇంతేనా? ఆఫర్‌లో 3 తీసుకోవాలంటే మనకు కరెక్ట్‌గా 2 కనిపిస్తాయి. 2 మనకు సెట్ అవుతాయి. ఇంకొకటైతే అసలు సెట్టే అవ్వదనమాట. చాలా సేపు ఆలోచించి ఇంకా ఆఫర్ 900కి 3 శారీస్ అందులో క్లాత్ అంతా బావుంది అని చెప్పేసి నేను అలా తీసుకున్నాననమాట. ఇంకో కలర్ ఏదో పిచ్చిది తీసేసుకున్నా. ఇంకా. ఇలా మీరు కొన్నారా ఆఫర్స్ ఉన్నప్పుడు? మీలో ఎంతమందికి ఆఫర్ 999కి టీ కొనాలి అంటే కరెక్ట్‌గా 2 కొనేసి ఇంకొకటి ఎంతమందికి సెట్ అవ్వదు, నచ్చదు. అయినా సరే ఆఫర్ అని చెప్పి తీసేసుకుంటాము. మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేసేయండి. ఇలాంటివి 3 కొనుక్కున్నాను 999. 999 అంటే ఇప్పుడు ఈ శారీ కాస్ట్ ఎంతో మీరే కాలిక్యులేట్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటి ఈ శారీ అరమంద యాక్చువల్‌గా ఇదేమి శారీ కాదు. లైక్ ఏమంటారు క్లాత్ తీసుకుంటాం కదా! నేను శారీ కని ఎళ్ళామనమాట. వాళ్ళేమన్నారు మొత్తం తీసేసుకోండి ఈ 10 ఇస్తాము అని చెప్పారు. ఇంకా మనం ఎందుకు అడుగుతామా? సో, ఇది యాక్చువల్‌గా క్లాత్ అనమాట. ఇలా వస్తుంది మొత్తం. మిర్రర్స్ ఇలా వచ్చిందని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకా మీరు చూసినట్లయితే పొడవుంది అన్నట్టు ఇంకా స్టిచెస్ కూడా పైకి కొంచెం మర్చేసి క్లాత్ అలా స్టిచ్ చేసిందనమాట. అండ్ కింద ఇలా వస్తది. చాలా బావుంది. ఈ సారీ కూడా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఏం చేశామంటే లైక్ నేను అప్పుడే ఒక సేమ్ ఈ కలర్‌లోనే డ్రెస్ కొనుక్కున్నా అనమాట. ఆ డ్రెస్‌కి వాళ్ళు ఈ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదనమాట. సో, నేను ఈ బార్డర్ తీసేసి ఆ హ్యాండ్స్‌కి ఎతికిస్తున్నాను ఇంతవరకు. లుక్ అయితే చాలా బా వచ్చింది. కాస్ట్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ తక్కువే. ఈ ఈ కొంచెం కూడా తీసేసుకోండి. మీకు ఆఫర్‌లో ఈ కొంచెం తగ్గిస్తాను అంటే చలో తీసేసుకోవడమే అని ఈసారి ఒక కలర్‌లో నాకు శారీ ఉండాలి అంతే. తీసుకున్న కలర్ తీసుకున్నది అసలు ఉండదనమాట. ఎవ్రి కలర్ ఉండాలి. ఏమన్నా డిఫరెంట్‌గా ఉండాలి ఆ శారీ అలా అయితేనే నేను శారీ స్టోర్‌కెళ్ళేదాన్ని సో, ఇదొక ఏమంటారు వంగపూత కలరా? ఆరెంజ్ కలరా? బోర్డర్ ఇలా వస్తుందనమాట. కొంగు ఇలా వస్తుంది. బావుంది కదా! ఫ్లవర్స్ కూడా వస్తాయి డిస్టెంట్‌గా. ఈ ఫ్లవర్స్ చూసినట్టయితే మీరు రిబ్బన్‌తో వేశారు. చూడండి బోర్డర్. ఈ బోర్డర్ ఇలా వచ్చిందని. ఇవన్నీ ఏం పెద్ద కాస్ట్ కాదు. లైక్ ఏమంటారు 1200, 1100 అంతే. మాక్సిమం 1500. నేను 2000 శారీస్ ఏంటో కూడా చూయిస్తాను. బట్ ఇది మాత్రం 1200 అంటే ఇంక శారీ అంతా లైక్ చెక్స్ వచ్చేసింది. చూసినట్టయితే శారీ అంతా చెక్స్ వస్తుందనమాట. కనిపించినట్టు. కూడా కొంచెం డిఫరెంట్‌గా నచ్చింది. అండ్ అందుకని తీసేసుకున్నాననమాట. కనిపిస్తుందని అనుకుంటున్నా హోపు. ఇలా బోర్డర్ ఇలా వచ్చేసి సింపుల్ చూపించినట్టు ఇలా ఇలా వచ్చి ఇ మొత్తం ఇలా చాలా బాగుంది శారీ కట్టుకుంటేను. ఇది యూజ్ చేస్తున్నాను. అలాగే నేను షార్ట్ పుట్ చేసింటాననమాట. దీంట్లో రీసెంట్‌గా కాదు ఎప్పుడో అది బాగా స్క్రోల్ చేస్తే పైకి కనిపిస్తుంది. ఇది మొట్టి. ఈ శారీ ఎప్పుడు కొనుక్కున్నానంటే పెద్ద శారీ ఏం కాదు. జస్ట్ జీన్స్ ఉంటుంది శారీ అంతా. బోర్డర్ ఉండదు. ఏమీ ఉండదు దీనికి. జస్ట్ ప్లెయిన్ శారీ. మొత్తం ఇదే అనమాట శారీ అంతాను. ఏముండదు. జస్ట్ ఇలా లేస్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చినారు. ఇది కూడా లైక్ నేను ఎక్కడికో వెళ్తే 500 సారీ 599 699 అన్నారు దీన్ని గూడా. అప్పుడప్పుడే వైన్ కలర్ వచ్చిందనమాట మనకి. ట్రెండీ కలర్‌లో. సో, నాకు ఒక వైన్ కలర్‌లో శారీ ఉండాది. అందులో 599, 699 అంటున్నారు. అని చెప్పి అందులో బ్లౌజ్ వచ్చింది. అని చెప్పి నేను ఇదైతే కొనుక్కున్నా. ఆహ్, దీనికి లుక్ ఏంటంటే బ్లౌజు కలర్స్ కలెక్షన్ అంతా నేనైతే ఒక వీడియోలో చేసి పెట్టేసాము. సో, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. కలర్ బ్లౌజ్ మీరు ఆ వీడియోలో చూసేయొచ్చు. మీకు అర్థమైపోతుంది గూడా. అవన్నీ ట్విస్ట్‌లో ఇచ్చారనమాట. మొత్తం డిజైన్ వచ్చి. ఈ శారీ వచ్చేసి లైక్ కంప్యూటర్ ప్రింటింగ్ అంటారు కదా! కంప్యూటర్ ప్రింటింగ్ అలా. అండ్ ఇదొచ్చేసి బార్డర్ అనమాట కింద. కొంగంతా కూడా లైక్ ఇలా వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ కొంగు ప్లస్ ఇలా కిందకొచ్చేస్తుంది మూత.
సో, కంప్యూటర్ వర్క్ మన బ్రో ఒకసారి కావాలి అన్నట్టు కొనుక్కున్నా. అండ్ ఈ కలర్ కూడా లైక్ వైన్ కిందకే వస్తుంది. బట్ ఈ డిజైన్ అంతా నచ్చి కొనుక్కున్నామనమాట. ఇది కూడా లైక్ 1200 1300 ఉంది. ఇంతే. ఇంతకు మించి ఎక్కువ పోననమాట. అండ్ ఎంత చూసిందంటేనే లైక్ సేమ్ కంప్యూటర్ వర్కే కూడా చూసారండి. ఇది బోర్డర్‌లో కింద మొత్తం శారీ అంతా ఇలా వచ్చేసింది. శారీ అంతా ఫుల్, ఫుల్ అంటే ఫుల్ వర్క్ వచ్చేస్తుందనమాట అండి. ఇది కూడా లైక్ కంప్యూటర్ వర్కే. ఇక్కడ మీరు డ్రామా కలర్ అన్నారు కదా! నాకు ఈ కలర్ కూడా లేదు అని చెప్పి నేను చేసుకున్నాననమాట. ఈ శారీని కూడా. ఎందుకు నొద్దానంటే లైక్ నా ఫేవరెట్ కలర్ స్కై రిష్. ఇప్పుడు స్కై బ్లూలో ఒక శారీ కావాలి. అది ప్లెయిన్‌లో కావాలి అని చెప్పి అడుగుతాననమాట మా అమ్మనప్పుడు. సో, ఎప్పుడు కొనిందో ఏమో తెలీదు. ఇగోండి మొత్తం ప్లెయినే. ఇలా బార్డర్ వస్తుంది సింపుల్‌గా. సింపుల్‌గా శారీ అంతా ఇట్లా బార్డర్ వస్తుంది అంతేను. ఇంకా మొత్తం ప్లెయినే చూసుకోవచ్చు మీరు. అని కూడా ఉండొచ్చనమాట. చెప్పలేను లేకపోతే గూడా. సో, ఇగో అండ్ ఇదైతే లైక్ నావీ బ్లూ అండ్ రఫుల్స్ వచ్చాయి కదా! రఫుల్ శారీ అనేవాళ్ళు కదా! రఫుల్ శారీ అంటారు కదా! అంటే ఇప్పుడు మొత్తం వేరే విధంగా వస్తుంది. బట్ బార్డర్స్ వరకే ఇది రఫుల్ వస్తుందనమాట. మొత్తం శారీ అంతా. ద చాలా చాలా బావుంటదనమాట. ఇది మీ డ్రెస్ వచ్చి మళ్ళీ దాని కిందికి ఇలా రఫుల్స్. ఇలా మొత్తం శారీతో రఫుల్స్ వస్తదనమాట. అండ్ ఈ బ్లూ శారీ కూడా అది లేదు అన్నట్టు నేను ఎదురు పెట్టుకుంటున్నాననమాట. ఇది బ్లౌజు సింపుల్‌గా ఇలా పెట్టించిన కాంతికి జస్ట్ శారీకి ఇవొచ్చినాయనమాట ఫ్లవర్స్. వాటి వరకు బీసి నేను కత్తిరించి గ్రాఫ్ స్టిచ్ చేయించుకున్నాను. ప్లెయిన్‌గా వచ్చింది అని చెప్పి. అండ్ హ్యాండ్ కూడా ప్లెయిన్ ఉండకూడదని చెప్పి ఇలా నెక్ తీసేసుకొని ఇక్కడ కనిపిస్తది కదా! ఇక్కడ నెట్ కనిపించేలాగా వేసుకున్నాననమాట. దీనికోసం మల్టీ కలర్ శారీ అంటారు కదా! సో, అదనమాట అది. మీరు చూసినట్టయితే బార్డర్ ఇలా వచ్చింది ఫ్లవర్స్ అండ్ కింద బాల్స్‌ను. ఇది కింద ఒక పింక్ కలర్ అండ్ ఇది లైక్ ఆరెంజ్ కలర్. బార్డర్ వచ్చేసి ఇలాగు. ఇంకా ఈ లోపల చూసుకుంటే ఈ అన్ని కలర్స్ ఇస్తారేమో చూడండి. యెల్లో మల్టీ కలర్ శారీ అంటారు కదా! ఈ శారీకైతే ఇలా 3 కలర్స్ అనమాట. ఇది యెల్లో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఇలా బాగుంది. లైక్ ఫస్ట్ మల్టీ కలర్ శారీ అన్నట్టుంది. బార్డర్ ఇలా వచ్చేస్తుంది అండ్ 2 కలర్స్. పర్ఫెక్ట్ మల్టీ కలర్ శారీ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట. చూడండి. డిఫరెంట్‌గా నుంచి సింపుల్‌గా కాదు. వాటిలో వచ్చింటుంది. ఆన్‌లైన్‌లో పెట్టుకున్నాను. ఏ వెబ్‌సైట్ అనేది నాకు గుర్తులేదు. నేను ఎప్పుడు కొనుక్కున్నా నాది అట్టర్ ఫ్లాప్ వెళ్ళేదనమాట. అప్పట్లో నాకు అంత నాలెడ్జ్ లేదు ఆన్‌లైన్ వాటి పైన. ఆర్డర్ ఇచ్చాను. పిక్ ఒకటుంది. నాకొచ్చింది ఒకటుంది. దానికైతే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. నేనైతే అయ్యయ్యో! అనుకున్నాను. కానీ దాన్ని వేస్ట్ చేయకోకుండా ఇంకా ఎట్లో ఒకటి అన్నట్టు నేను డ్రెస్ అయితే కుట్టిచ్చేసుకున్నాననమాట ఆ సారీ. సో, ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ పైన నాకు అందుకే అంత నమ్మకం ఉండదు. ఇప్పుడంటే ఎవ్రీథింగ్ బానే ఉంటది. అప్పట్లో లైక్ 7-8 ఇయర్స్ ముందర. అండ్ ఇది కూడా ఆన్‌లైన్‌లో చూసాను. ఎలా వస్తదో ఏమో అనుకున్నాను. బట్ చాలా బావుంది. అందరూ చాలా బావుంది. ఎక్కడ కొనుక్కున్నావు అలా అడిగారంట. సో, ఎలాగో కామెంట్‌లో చెప్పేసింది. అండ్ ఇది కూడా ఆంటీ కలరే అనుకోండి. ఇక 2 షేడ్స్ కనిపిస్తుందా? ఇదొక షేడు, ఇదొక షేడ్ పింక్. ఈ 3 కలర్స్ అయితే కాంబోలో వచ్చినాయి. ఇది కూడా కట్టుకుంటే చాలా బావుంటుందనమాట. యాహ్! సో, చాలా బావుంటదనమాట. ఈ సారీ కూడా కాంబోలోనే కొనుక్కున్నాను. మళ్ళీ మల్టీ కలర్ సారీస్‌లో లైక్ డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పి నేనైతే ఒక ఆర్డీ కొనుక్కున్నాను. అది చూపిచ్చేసాను. అంటే లైక్ రీసెంట్‌గా కొనుక్కున్న సారీసే అని చెప్పుకోవచ్చు నేను. రీసెంట్ ఇన్ ద సెన్స్ మీన్స్ 24 నవంబర్, అక్టోబర్ ఆ టైంలో కొనుక్కున్న సారీస్ ఇది. కొత్తమనే అనుకోవచ్చు. ఇది 2025 మహాశివరాత్రికి పెట్టుకున్నాను. వేసుకున్నాను ఈ సారీ. చాలా లావెండర్ కలర్ అంటారు కదా! సో, ఇలా వచ్చింది. బార్డర్ అయితే ఇలా వచ్చేసి శారీ కట్టుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇలా డిజైన్ అసలు వినిపిస్తుందా? చాలా బావుంటుంది. దీనికి కాంప్లిమెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. ఈ కలర్ లావెండర్ చాలా ట్రెండీ కలర్ ఇప్పుడు వస్తున్న కలర్ అని చెప్పి కొనుక్కున్నామనమాట. ఇలా వస్తుంది కింద. కింద ఉంటే ఇలా వస్తుంది.
and combo. Yeah, this all. See కదా అప్పుడు తక్కువనే సార్ ఇంకా తను బ్లౌజ్ అనమాట. నేను బ్లౌజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నా బ్లౌజ్ కలెక్షన్స్ అని చెప్పి నేనైతే ఒక వీడియో చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఎవ్రీథింగ్ నా మోడల్ నేను పెట్టుకునే డిజైన్స్ ఎవ్రీథింగ్ యూనిక్‌గానే ఉంటాయి. సో, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. మీకు ఏమన్నా యూజ్ అయింది అంటే కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ మామూలుగా కూడా చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగుంది అని చెప్పారు. నేను అండ్ ఈ సారీ లైక్ పండు మిర్చి కలర్ అంటారు కదా! ఆ కలరు. శ్రీరామనవమికి ఏసుకున్నాం. రీసెంట్‌గా వేసుకున్నాను. ఏంటంటే 5 రష్‌లుగా వచ్చుంటాయి. బార్డర్ వస్తుంది. ఇంకా కొంగొస్తుంది ఎవ్రీథింగ్. అండ్ ఇంకా ఇట్లా ఇది ఫ్యామిలీస్ ఇలా వచ్చుంటది. అండ్ బ్లూ బార్డర్. ఎవ్రీథింగ్ శారీ అంతా ఇలానే వస్తది. జస్ట్ బయటకొచ్చేసి ఫ్యాబ్రిక్ లైక్ పీకాక్సేను. చాలా బాగుంటుంది పెట్టుకుంటే. అండ్ ఎవ్రీవన్ బావుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కసారి బావుంది అంటున్నాము అంటే లైక్ నేను దాన్ని ఒక 3-4 డిఫరెంట్ వేస్‌లో దాన్ని థింక్ చేసి తీసుకుంటాననమాట. ఇది నాకెలా ఉంటుంది? ఏంటి? శారీ లుక్ మిక్సీగా కావాలి అంటే నా షార్ట్స్‌లో గాని చూస్తే ఇవి ఎవ్రీడే ఉన్నాయి. మీకు తెలిసిన ఫేవరెట్ కలర్ లైట్ స్కై బ్లూ అనమాట. చూడండి. ఈ లైక్ ఇంకా నేనేం స్టిచ్ చేపియలేదు. ఇదొకటి తీసుకున్నా. స్కై బ్లూ అంటే చాలా బా షేర్ చాలా దాంతో తీసుకొని ఇది తీసుకోవట్లేదు. చూడకి ఇలా వస్తుంది బార్డరు. ఇంకా ఇదంతా శారీ ఇలా వస్తుంది. ఇంతే. లెనిన్ క్లాత్ అంటారు కదా! అలా. ఓకే. నాకు లెనిన్ క్లాత్ లేదు శారీలో ఒకటి కూడా అనంటే ఇది తీసుకున్నా. అండ్ ఇంకొకటి గోల్డ్ కలర్ శారీ కొత్తదే. లైక్ 2024లో తీసుకున్నాను. దీనికి ఇంకా ఏం స్టిచ్ చేపియలేదు. శారీగానే పెట్టుకోవాలా? లేకపోతే దీన్ని రఫ్ చేసేయాలా? నాకు కొంచెం కలిసి ఇస్తారా? ఇలా సేమ్ కొత్తది. ఇంకా దీనికి బ్లౌజ్‌లు అవన్నీ స్టిచ్ చేపించుకోలేదు కాబట్టి ఇది ఉంది. లేకపోతే ఇప్పటికి ఇది దేనికో ఒకటి కట్టుకుంటాము. అండ్ ఇప్పుడేం అకేషన్స్ కూడా లేవు కాబట్టి ఇది నిలిచిపోయింది. నెక్స్ట్ అప్‌కమింగ్ వాటికి షూర్‌గా నేనైతే కట్టుకుంటాను. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. అండ్ దీన్ని నేను ఇలా శారీగానే పెట్టుకోవాలా? లేకపోతే డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలా? నాకు అదొకటి చెప్పేసేయండి. ఓకేనా? యెస్. ఇలా అసలు ఇలా ఆ! ఈ శారీ లైక్ 1999 అంతే కదా! షాప్స్‌లో అదే రేట్ వేసేది. లైక్ రూ. 1 తక్కువ 2000కి రూ. 1 తక్కువ 1999 ఈ శారీ 2,000 చెప్పేస్తున్నాను. నేనైతే ఇది కొనుక్కున్నా. షూర్‌లో. నాకైతే ఈ శారీ చాలా బా నచ్చిందనమాట చూడంగానే. నాకు బ్లూ అండ్ ఈ కలర్ వచ్చి నాకు చాలా బా నచ్చింది చూడంగానే. సో, అందుకని నేను అది తీసేసుకున్నాను. 2 కలర్స్. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. మొత్తం ఇలాగే వస్తది. శారీ అంతా కనిపిస్తుందా? ఈ శారీ లైక్ నాకు జింకే యాడ్‌లో పడిందనమాట. నేను చాలా కష్టపడి ఒక పట్టు శారీ కొనుక్కున్నాననమాట. ఒక 3000 35 పెట్టి కొనుక్కున్నాను. అది ఇప్పుడు నచ్చట్లేదు. పక్కన పెట్టినాను దాన్ని కూడా. బట్ ఇదైతే కాశ్మీరైజ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. చిరిగిపోయినట్టే మొత్తం వర్క్ చేయించాననమాట. ఈ బ్లౌజ్‌కి మొత్తం ప్లెయిన్ వచ్చింది అని చెప్పి. ఈ బ్లౌజ్ ఎందుకు చూస్తున్నానంటే, ఈ బ్లౌజ్ ఒక్కటే నా బ్లౌజ్ కలెక్షన్స్‌లో లేదనమాట. సో, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా అంకం వర్క్ ఇలా వచ్చింది. బ్యాక్ లెగ్ ఇలా వచ్చింది. అండ్ చూడండి పీస్. బాగుంది కదా! నాకు నచ్చి ఇది ముందుకొస్తుందనమాట. ఇలా కింద హ్యాంగింగ్స్. సేమ్ ఇంకి హ్యాండ్ కూడా. ఇది లైక్ నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజు. అండ్ యాక్చువల్‌గా నాకు ఏం ఐడియా లేదనమాట. అక్కడికి వెళ్తే వేరే వాళ్ళు వేయించుకున్నారు ఈ వర్క్‌ని. నాకు చాలా బాగా నచ్చి సేమ్ వర్క్ నాకు వేయండి అని చెప్పి వేరేకిచ్చాను. సో, చూడండి. నా వన్ ఆఫ్ ఫేవరెట్. ఈ శారీ కలర్ కాంబినేషన్ సూపరుంది. దానికి తగ్గట్టు వర్క్ చేయించానిలా. సో, ఈ శారీ హైలైట్ అనమాట. నా దగ్గర ఉన్న వాటిల్లో ఇదొకటి హైలైట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు గోల్డ్ చూయించాననమాట. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చిందనమాట. దీనికి కూడా మా అద్దం వర్క్ చేపియాలి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ హైలైట్ శారీ వచ్చేసి ఇది అవ్వబోతుంది. సో, ఇవంతా నా శారీ కలెక్షన్ అనమాట. నేనంత కాస్ట్ పెట్టను. అండ్ కాస్ట్ పెట్టాలంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉండాలి. పెద్ద రీజన్ మీన్స్ ఫంక్షన్స్ అనేవి మనవయ్యుండాలి. వాటికైతేనే నేను ఎంతైనా సరే పెట్టగలను. బట్ నా ఫంక్షన్స్ కాకుండా వేరే వాటికి మాత్రం నేను కాస్ట్ పెట్టను.
లైక్ వేసుకుంటాను. శారీస్ వేసుకుంటాను. బట్ అంత కాస్ట్ ఉండవద్దు. బట్ చూడడానికి చాలా ట్రెండీగా ఉండాలి, క్లాసీగా ఉండాలి, యూనిక్‌గా ఉండాలి. ఇలాగే చూసుకుంటాను. సో, నేను మీకు ఇప్పుడు చూపించిన శారీస్‌లో నాకు ఏదో ఒక చిన్న పార్ట్ నచ్చుతుంది. లైక్ బార్డరో, లేకపోతే సంథింగ్ ఫ్లవర్స్ డిఫరెంట్‌గానో, లేకపోతే వర్క్ డిఫరెంట్‌గానో, ఏదో ఒకటి డిఫరెంట్‌గా అనిపిస్తే కానీ నేనైతే ఆ శారీ తీసుకోను. అండ్ బ్లౌజెస్ కూడా అంతే. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. లైక్ నేను అన్నీ కస్టమైజ్‌గా చేసుకున్నాననమాట. ఇట్లా ఈ, ఈ మోడల్ కావాలి, ఇలా కావాలి అని చెప్పి నేను ఇక్కడ అదే పనిగా లైక్ సెర్చ్ చేస్తాను మోడల్స్ లైక్ గూగుల్‌లో, ఇన్‌స్టాలో, పింట్రెస్ట్‌లో ఎవ్రీథింగ్ సెర్చ్ చేసి అదే పనిగా ఇట్లయితే ఇట్లా బావుంటుంది, ఇట్లయితే అట్లా బావుంటుంది అన్ని అనాలిసిస్ చేసుకొని నేను అక్కడ ఇస్తాను. సో, ఆ విధంగా నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాను. శారీ బట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాననమాట నేనిప్పుడు. ఇప్పుడు మగ్గం వర్క్ లాస్ట్ చూపిచ్చాను గదా! అది కూడా లైక్ 2 కలర్స్‌తో, 2 కలర్స్‌తో అయితే నేను మగ్గం వర్క్ చేయించాను. అదే చెప్తున్నాను. మీరు కానీ నా బ్లౌజ్ కలెక్షన్ వీడియో గాని చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ మై శారీ కలెక్షన్ అంటే నా బడ్జెట్‌లో సింపుల్ శారీ కలెక్షన్ అనమాట. అండ్ మరీ హైగా ఏం కాదు. ఇవన్నీ అంత రేంజ్ శారీస్ ఏం కాదు. లైక్ ముందుగా నా బడ్జెట్‌లో శారీస్ అండ్ యూనిక్ వే అంతే. అదే నేను చెప్పగలుగుతాను. ఈ శారీస్‌లో మీకు ఏమేమి నచ్చాయో, ఏ శారీ అయితే బావుందో అదంతా నాకు కామెంట్‌లో చెప్పేసేయండి. అండ్ మీరు కూడా లైక్ శారీస్‌కి ఎక్కువ కాస్ట్ పెడతారా? లేకపోతే నాలాగా తక్కువ కాస్ట్‌లోనే డిఫరెంట్‌గా చాలా యూనిక్‌గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటారా? అది కూడా కామెంట్‌లో చెప్పేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష. బై బై.